మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పేరు హైదర్ అలీ సింకా. కాంగ్రెస్ పార్టీ నుండి 40 సంవత్సరాలు పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి. ఈరోజు 2019లో నా కాంగ్రెస్ పార్టీ టికెట్ సౌత్ నుండి ఇచ్చారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారని ఆశించామండి. ఈ 5 సంవత్సరాల్లోని మేము ఎంతో కష్టపడి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కూడా బీసీ సోదరులందరూ కూడా కలిపి ఇవాళ ఎన్నో కార్యక్రమం చేసామండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలోని మేము దన్నుగా ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించామండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఒక బిల్డింగ్ కూడా లేదు. ఆ టైంలో కూడా మా సొంత హోటల్లో ఇచ్చి మేము కాంగ్రెస్ పార్టీల మీటింగ్లు కూడా వాళ్ళకి సెక్టర్ ఇచ్చామండి. వాళ్ళకి మీరు మా హోటల్లో పెట్టుకోండి మీటింగ్లు అని చెప్పి ఇవాళ ఇచ్చామండి. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాకు ద్రోహం చేసిందండి. ఇవాళ ఇచ్చాపురం నుంచి పట్టుకొని విజయవాడ వరకు ఇప్పటి వరకు ఒక్క టికెట్ కూడా ముస్లిం సోదరులకు ఇవ్వలేదు. దానికి కారణం ఇవాళ ముస్లిం సోదరులకి ఎక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఏ పార్టీ కూడా ముస్లిం సోదరులకు ఇవ్వలేదు. ఇచ్చాపురం నుంచి పట్టి శ్రీకాకుళం వరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్ ఇస్తుందా అని ఆశించామని. కానీ ఇప్పటికీ కూడా మించిపోయింది లేదండి. కాంగ్రెస్ పార్టీకి శర్మిల మేడం గారు ఒక టికెట్ ఇస్తారని ఆశిస్తున్నామండి. నాకే కాదు ఎవరికి ఇచ్చినా పర్లేదు, కాంగ్రెస్ పార్టీకి ఒక టికెట్ ఇవ్వండి. ముస్లిం సోదరులకి లేని పడల ఎడల మీకు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇవాళ రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షులు, మాజీ పిసిసి అధ్యక్షులు, రఘువీరారెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షులు, వాళ్ళకి తెలుసు ఇవాళ ముస్లిం సోదరులు ఎంతమంది ఉన్నారని. ఇవాళ కరోనా టైంలోని కాంగ్రెస్ పార్టీకి అండగా ఇవాళ ముస్లిం సోదరులు అందరూ కూడా ఉండి పనిచేశారు. అలాంటి వాళ్ళకి ఈరోజు ఒక టికెట్ కూడా ఇవ్వకుండా ఇవాళ మాకు ద్రోహం చేశారు. కాబట్టి ఇవాళ ప్రెస్ పెట్టవలసి వచ్చింది. ఇవాళ కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మైనార్టీ ముస్లిం సోదరులు దన్నుగా ఉన్నారు. కాబట్టి ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదేవిధంగా ఇవాళ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ముస్లిం సోదరులు దన్నుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిందండి. ఇవాళ ఇక్కడ ఓటు శాతం పెరుగుతుందనే ఉద్దేశంతో, పెంచాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇవాళ రాహుల్ గాంధీ మా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ అని మైనార్టీ సోదరులు ఎంతో గొప్పగా చెప్తారు. అది చెప్తుంటే మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. రాహుల్ గాంధీకి ప్రధాని చేయడానికే మా ముస్లిమ్స్ మైనార్టీలు ఎంతో తోడ్పడ్డారు. అలాంటిది ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు కూడా మైనార్టీల గురించి ఎంతో గొప్పగా చెప్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మైనార్టీల గురించి పేరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్టలేదు. ఎందుకంటే ఇవాళ నాకు వచ్చి రావాల్సిన సీట్ని ఇవాళ అమ్ముకున్నారండి. ఇవాళ అమ్ముకున్నారు. ఏ విధంగా అమ్ముకున్నారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ముక్కుంభం తెలియని వాళ్ళకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో వాళ్ళకి ఏముందని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇవాళ నాకు అనుభవం ఉందండి. సౌత్లోని ఇవాళ 16 ఓట్లు ఉన్నాయి. 16 ఓట్లే మాకు అనుభవం ఉంది. 16 ఓట్లు మేము తిరిగామండి. ఇవాళ 1600 ఓటు బ్యాంక్ మేము సంపాదించుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గెలిపించాలని ఇవాళ రాత్రి పోగులు మేము కాంగ్రెస్ పార్టీ గురించి తిరిగామండి. కానీ అలాంటిది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలను దూరం చేసి ఇవాళ ఎవరో ముక్కు మొక్క తెలియని వ్యక్తికి ఇవాళ అమ్ముకుంటే మేము చాలా బాధాకరంగా ఉంది. మీకు అదే డబ్బులు మీకు కావాలంటే మేము ఇద్దాం. మా ముస్లిం సోదరులందరూ కూడా చంద ఎత్తి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఎంత కావాలో చెప్పండి. ఆ డబ్బులు మా ముస్లిం సోదరులు ప్రతి ముస్లిం సోదరులు ₹2 చందా ఎత్తి మీకు మీ మొఖాన్ని కొడతాం.
మాకు ఆ డబ్బులు మీరు అడిగితే మేమే ఇద్దాం ఆ డబ్బులు. ఇవాళ ముస్లిం సోదరులకు ఎవరు కూడా సాయం చేయరు. మేమే సాయం చేసుకొని మేమే చందాలు వేసుకొని ఇవాళ మేము నిలబడడానికి మేము సిద్ధపడుతున్నాం అండి. ఇవాళ ముస్లిం సోదరులు మీకు టికెట్ ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్గా వేయమని మా ముస్లిం సోదరులు చాలామంది చెప్తున్నారు. ఇంకా మా ముస్లిం సోదరులతో మేము మీటింగ్లు పెట్టి మీరు ఏమండి ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీకి అంతే తప్పకుండా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా పెద్దలతోటి మాకు పిలుపు వస్తే మేము తప్పకుండా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వేస్తాం. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎప్పుడైనా మారవచ్చు బీఫారం. మీరు మాకు బీఫారం ఇమీడియట్గా మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు ఇస్తే కేటాయించండి. మీకు కావాలంటే ఆ డబ్బులు మేము చందాలు ఎత్తి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు చందాలు ఎత్తి మీకు ఆ డబ్బులు మీ ముఖాన్ని కొడతాం. మాకు పార్టీకి ఇస్తాం. దయచేసి మాకు సీటు మా ముస్లిం సోదరులకు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మేము పార్టీ ఆఫీసర్ని కలిసామండి. మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంది, అంతా తీసుకుంది. అన్న నీకు తప్పకుండా ఇస్తానన్నది. కానీ ఇప్పుడు ఎలా మారిందో తెలీదు. కాంగ్రెస్ పార్టీని ఇన్ని సంవత్సరాలు బట్టి మేము ఉన్నాము. కానీ మమ్మల్ని కాదనుకొని ఎవరో కొత్త వాళ్ళకి ఇచ్చారు. మొత్తం ఏ విధంగా అమ్ముకున్నారో తర్వాత మీరు ఇంకోటి చేయండి. అది ఎంతకు అమ్మారో మీకు తెలుసు, ఏ విధంగా అమ్మారో మీకు తెలుసు. దయ ఉంచి అది మరి మా రుద్రరాజు గారు, మా రఘువీరెడ్డి గారు, మా అధ్యక్షులు వారు గొంప గోవింద్ వారు మరియు మా రాకేష్ రెడ్డి గారికి అన్నీ తెలిసిండి కూడా వాళ్ళు మైనార్టీలు కూడా ఒక సీటు కూడా ఇవ్వడానికి వాళ్ళు జంకారు. కాబట్టి ఇవాళ మైనార్టీలు అందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని నేను ఆశిస్తున్నాను సార్.